100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మందులో ఉండే ఆ కిక్కే వేరప్ప అంటారు మద్యం ప్రియులు. ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. రోజంతా కష్టపడి ఏదో కాస్త ఆ కష్టం మర్చిపోవడానికి రిలాక్సేషన్ కోసం కొంచెం తాగిన వాళ్ళని పక్కన పెడితే పూటగా మద్యం సేవించే వాళ్ళని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. సో ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఆ వ్యక్తి కూడా ఓ మందుబాబు అనమాట. సో మందుబాబుల్ని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఆ కిక్లో ఆ మత్తులో వాళ్ళు మరిచిపోతూ ఇంటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో రోడ్లపైనే పడుకుని పోతారు. ఎక్కడ పడితే నడుస్తూ పడిపోయే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో పడిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ఫ్యామిలీస్ వెతుక్కొని రావటం ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మందుబాబులకు సంబంధించిన వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నన్నే కాటేయడానికి వచ్చావా, నీ అంతు చూస్తానంటూ పాముల్ని కూడా ఆడేసుకుంటూ ఉంటారు కొంతమంది మందుబాబులు. సో అలాంటి ఒక వ్యక్తే ఈయన కూడా. సో ఫుల్గా మద్యం సేవించి ఎక్కడ పడుకున్నాడంటే రైల్వే ట్రాక్ పైన. పెరు దేశంలో సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సో అతను పూర్తిగా మత్తులో ఉండి లేచి నిలిచి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న అతను రైల్ ట్రాక్ మీద పడుకున్నాడు. ఇంతలోనే రైలు వచ్చింది. అంత దూరం నుంచి రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వ్యక్తులకి ఎదురుగా రైలు వచ్చినప్పుడు ఆ శబ్దం వింటేనే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ ఇతను మాత్రం మద్యం సేవించి మరో మత్తు లోకంలో ఉన్నాడు కాబట్టి అది రైల్వే ట్రాకా, ఎదురుగా వస్తే రైలు ఏమవుతోందో ఇవన్నీ మర్చిపోయాడు. రైల్వే ట్రాక్ పైన పడుకున్నాడు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది, అతని మీద నుంచి వెళ్ళిపోయింది. అంతే. ఇక్కడ ఏదైనా విషాదం జరిగిందా అంటే కాదు, ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. సో అలా అతని పైనుంచి ట్రైన్ వెళ్ళిపోయినా కూడా నాకేమీ పట్టలేదు అన్నట్టు అతను లేచి ఎంచక్క ఏం జరిగింది అనుకుంటూ బయటకు వచ్చేసాడు. అతను నడుస్తున్న దృశ్యాలు కూడా కనపడుతున్నాయి, ఎలాంటి గాయాలు కూడా జరగకుండా. థ్యాంక్ గాడ్ అక్కడ ఏమీ జరగలేదు. ఇది పక్కన పెడితే చూడండి, కనీసం సోయ కూడా లేకుండా, కాన్షియస్ లేకుండా ఎలా మధ్యమతలు కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒక రకంగా వింతగాను, చాలా చిత్రంగాను, చాలా ఎంటర్టైన్మెంట్గాను కూడా ఉంటుంది. కానీ వీళ్ళకేమైనా జరిగితే కుటుంబానికి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ మనం మానవతా కోణంలో ఆలోచిస్తే ఎంత బాధపడతారు. వాళ్ళ పిల్లలు కానీ, భార్య కానీ, అతనంటూ లేకపోతే కుటుంబ పెద్ద, అతను తాగుబోతా మంచివాడ పక్కన పెడితే కుటుంబానికి ఒక అండగా ఉండే మగాడు ఇట్లా తాగుడికి బానిసయి ఇష్టానుసారంగా ప్రవర్తించి బయటకు వెళ్ళి ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టుకుంటే అతనే లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఊహించగలుగుతామా? కానీ కొంతమంది దాన్నే ఒక లోకంగా తీసుకుంటున్నారు. మనకి కొంతమంది అంటే ఈ 2 రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అతను వేరే ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇంటికొచ్చాడు. భార్యని తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆమె 2 చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టి హింసించినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి, కలిచివేశాయి. ఇంత హీనంగా, ఇంత దారుణంగా మృగాల్లాగా ప్రవర్తిస్తారా మద్యం తాగితే? మరో లోకంలోకి వెళ్ళిపోతారా? నిజంగానే అవునా అనేది పక్కన పెడితే గనుక మద్యం మత్తులో కొంతమంది చేస్తున్న వికృతమైన చేష్టలు చాలా బాధాకరం. ఇక్కడ కూడా ఈ వ్యక్తి పెరు దేశం నుంచి హల్చల్ అవుతున్నటువంటి ఈ వైరల్ వీడియోలో ఈ వ్యక్తి కంప్లీట్గా అంటే ఇంక పూర్తిగా అంటే నేను లేచి నిలబడలేను, నడవలేను అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి వెళ్ళి రైల్వే ట్రాక్ పైన పడుకున్నాడు. అతని పైనుంచి రైలు వెళ్ళిపోయింది. అయినా కూడా ఎలాంటి గాయాలు లేకుండా అతను నార్మల్గానే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది నీకేదైనా అయితే నీ కుటుంబం ఎంత ఏడుస్తుందో నీకు అర్థమవుతుందారా? తాగడానికి నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? అదే డబ్బులు ఫ్యామిలీకి ఇస్తే కనుక వాళ్ళు తినటానికో, వాళ్ళు చదువుకోవడానికో ఉపయోగపడతాయి కదా, మారండి అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యకాలంలో కుక్కల్ని ప్రేమిస్తున్నారు, మధ్యమతలో పాములతో ఆడుకుంటున్నారు, పాముతో కరిపించుకుంటున్నారు, మాకేమీ కాదు అన్నట్టు. సో ఇంకా ఇతరుల్లోనే భయపెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇలా రకరకాల వింత చేష్టలు చేస్తున్న మందుబాబుల్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ తరహాలోనికి చెందిందే ఈ వీడియో కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.